సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి పరిశుద్ధమైన నామంలో పునరుత్థానపు ఆరాధనలో పాలిభాగస్తులైన మీకు నా ప్రత్యేకమైన వందనాలు. కొద్ది నిమిషాలు మనము దేవుని వాక్యాన్ని విందాం. నాకంటే పైకి పెట్టినట్టున్నవే. కాసేపు దేవుని మాటలు మనం విందామండి. గత వారంలో బైబిల్ గ్రంథంలో మనకు కనబడుతున్న ఒక ప్రత్యేకమైన జాతిని గురించి మనం మాట్లాడుతూ వస్తూ ఉన్నాం. బైబిల్ గ్రంథము పాత నిబంధనలో ప్రాముఖ్యంగా మనకు కనబడుతుంది ఇశ్రాయేలీలు. ఇశ్రాయేలీలు మనకు కనబడుతున్నప్పటికీ ఈ ఇశ్రాయేలీలతో పాటు కొన్ని జాతుల ప్రజలు కూడా మనకు బైబిల్ గ్రంథంలో కనబడతారు. కొన్ని జాతుల ప్రజలు కూడా బైబిల్ గ్రంథంలో మనకు కనబడతారు. ఆ ప్రజలలో, ఆ జాతులలో ఒక జాతి అమాలేకీయులు, అమ్మోనీలు. గత వారంలో మనము ఈ అమ్మోనీలు గురించి కొద్ది నిమిషాలు ధ్యానం చేశాం. అమ్మోనీలు గురించి కొద్ది నిమిషాలు మనం మాట్లాడాం. ఎవరు ఈ అమ్మోనీలు? లోతు యొక్క సంతానం. లోతుకు పుట్టినటువంటి సంతానమే అమ్మోనీలు అని మీకు తెలియచేయబడడం జరిగింది. ఈ అమ్మోనీయులను దేవుడు మొదట ఆశీర్వదించాడు. ఈ అమ్మోనీయులను దేవుడు మొదట దీవించాడు. ఈ అమ్మోనీయుల గురించి దేవుడు మాట్లాడుతూ ద్వితీయోపదేశ కాండమందు 2వ అధ్యాయము 18 నుంచి 22 వచనాల వరకు మనం చదువుకున్నాం. ద్వితీయోపదేశ కాండము 2వ అధ్యాయము 18 నుంచి 22 వచనాల వరకు అమ్మోనీయులు అనబడిన ఒక ప్రజా గురించి, ఒక జాతి గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. అక్కడ ఏం మాట్లాడుతున్నాడు? చదవండి. అమ్మోనీయుల మార్గమున మీరు వెళ్ళినప్పుడు వారిని బాధింపొద్దు, వారితో యుద్ధం చేయొద్దు. ఏలయనగా లోతు సంతానమునకు దానిని స్వాస్థ్యముగా ఇచ్చినందున అమ్మోనీయుల దేశములో నీకు స్వాస్థ్యము నేను ఇవ్వదలుచుకోవట్లేదు. గమనిద్దాం. దేవుడు అమ్మోనీయులను ప్రేమించి, అమ్మోనీయులను దేవుడు ఎంతగానో ప్రేమించాడు. ఎంతగానో అమ్మోనీయులను ప్రేమించాడు. అమ్మోనీయులను ప్రేమించినటువంటి దేవుడు అమ్మోనీయుల గురించి మాట్లాడుతూ ఇశ్రాయేలు ప్రజలతో ఒక హెచ్చరిక చేస్తున్నాడు. ఇశ్రాయేలీయులారా, మీరు ఐగుప్తు నుంచి ప్రయాణాన్ని ప్రారంభించి కానాకు మీరు వెళ్తున్నారు. మార్గంలో అమ్మోనీయులు మీకు తగులుతారు, అమ్మోనీయులు మీకు ఎదురు పడతారు. వారి జోలికి మీరు వెళ్ళకూడదు, వారిని మీరు బాధింపకూడదు, బాధ పెట్టకూడదు. మీరు వెళ్ళే మార్గంలో అమ్మోనీయులు మీకు ఎదురుపడినప్పుడు, అమ్మోనీయులు మీకు ఎదురుగా నిలిచినప్పుడు వారిని మీరు బాధింపకూడదు. వారితో యుద్ధం కూడా మీరు చేయకూడదు. వారి భూభాగమును కొంచెము కూడా మీరు తగలడానికి, ముట్టడానికి వీల్లేదు. నేను అమ్మోనీయులను ప్రేమించాను, అమ్మోనీయులకి స్వాస్థ్యాన్ని నేను ఇచ్చాను, అమ్మోనీయులకి భూభాగాన్ని నేను ఇచ్చాను, అమ్మోనీయులను నేను ఆ భూభాగంలో స్థిరపెట్టాను. ఆ అమ్మోనీయులు నివసిస్తున్న భూభాగంలో ఒకానొక సమయంలో జంజుమీలు బ్రతికేవారు, రెఫాయిములు బ్రతికేవాళ్ళు. అక్కడ వాళ్ళు బ్రతుకుతున్నటువంటి ఈ అనాకీయులు బ్రతుకుతున్నటువంటి ఆ భూభాగంలో
ఈ అనాకీలను అనగా జంజుమీలను తరిమి కొట్టి వెళ్ళగొట్టి అక్కడ నేను అమ్మోనీయులకు ఇచ్చాను స్వాస్థ్యాన్ని. ఆ భూభాగం నేను అమ్మోనీయులకు ఇచ్చాను. ఆ భూభాగంలో నువ్వు దేనిని ముట్టకూడదు. ఆ భూభాగంలో నువ్వు దేనిని తగలకూడదు. ఆ భూభాగంలో నువ్వు ఆ భూభాగ జోలికి నువ్వు వెళ్ళడానికి వీలు లేదు. అది నేను అమ్మోనిని ప్రేమించి అమ్మోనీయులకి నేను ఇచ్చిన స్వాస్థ్యం. ఇకపోతే వారితో మీరు యుద్ధం చేయడానికి లేదు, ఎందుకంటే నేను వాళ్ళని ప్రేమించి వాళ్ళని ఆశీర్వదించాను. వాళ్ళతో మీరు యుద్ధం చేయకూడదు. ఇకపోతే వాళ్ళని మీరు బాధ పెట్టకూడదు, ఎందుకంటే నేను వాళ్ళని ప్రేమించి వాళ్ళని నేను ఆశీర్వదించాను. అమ్మోనీయులను మీరు బాధ పెట్టడానికి వీల్లేదని ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు తెలియపరుస్తున్నాడు. దేవుడు అమ్మోనీయులను ఎంతగా ప్రేమిస్తున్నాడో, దేవుడు అమ్మోనీయులను ప్రేమించి వాళ్ళని బాధ పెట్టకూడదని, దేవుడు అమ్మోనీయులను ప్రేమించి వాళ్ళతో యుద్ధం చేయకూడదని, దేవుడు అమ్మోనీయులను ప్రేమించి వారికి భూభాగం లేదు. ఎవరిచ్చారు? దేవుడిచ్చాడు. ఆ భూభాగంలో ఇది వరకు ఎవరున్నారు? అనాకీలు ఉన్నారు, జంజుమీలు ఉన్నారు. వీరు ఎలాంటి వారు? ఉన్నత దేహులు, శక్తి కలిగిన వారు, బలం కలిగిన వారు. ఇప్పుడు వీళ్ళని వెళ్ళగొట్టింది ఎవరు? దేవుడే. అమ్మోనీయులను ప్రేమించి అమ్మోనీయులు నివసించే భూభాగంలో ముందున్నటువంటి అనాకీయులను వెళ్ళగొట్టి వాళ్ళని తరిమి కొట్టి ఆ భూభాగాన్ని అమ్మోనీయులకు ఇచ్చాడండి. అమ్మోనీయులకు ఇచ్చాడు దేవుడు. ఆ భూభాగాన్ని అమ్మోనీయులకు ఇచ్చాడు. వాళ్ళకే వారు సాధించుకోలేదు, వాళ్ళకే వారు సంపాదించుకోలేదు, వాళ్ళకే వాళ్ళు దాన్ని సాధించుకోలేదు. కానీ దేవుడు అమ్మోనీయులను ప్రేమించి ఒక భూభాగాన్ని దేవుడు వాళ్ళకి ఇచ్చాడు. అమ్మోనీయులను ప్రేమించి దేవుడు వాళ్ళకు ఒక స్వాస్థ్యాన్ని ఇచ్చాడు. అమ్మోనీయులను ప్రేమించి దేవుడు వాళ్ళకు ఒక నివాస స్థలాన్ని వాళ్ళకి ఇచ్చాడండి. దేవుడు అమ్మోనీయులు ప్రేమించి అమ్మోనీయుల పట్ల దేవుడు చేసిన మేలు ఎంత గొప్పది. అమ్మోనీయులను ప్రేమించి అమ్మోనీయులను ఆశీర్వదించిన విధానం ఎంత గొప్పది. అమ్మోనీయులను దేవుడు దీవించిన దీవెన ఎంత గొప్పదండి. ఇలాగున దేవుడు అమ్మోనీయులను ఆశీర్వదించాడు, ఇలాగున దేవుడు అమ్మోనీయులను దీవించాడు, ఇలాగున అమ్మోనీయులకు దేవుడు మేలు చేశాడు. ఇదే దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో అన్నాడు, వాళ్ళతో యుద్ధం చేయడానికి వీలు లేదు, వాళ్ళని బాధించడానికి వీలు లేదు, వాళ్ళ భూభాగంలో ఏది కూడా మీరు తగలడానికి వీలు లేదు. ఎందుకంటే నేను వాళ్ళని ఆశీర్వదించాను, ఎందుకంటే నేను వాళ్ళని ప్రేమించాను, ఎందుకంటే వాళ్ళని నేను దీవించాను అన్నాడు. ఇదే దేవుడు ఈ అమ్మోనీయుల గురించి మాట్లాడుతూ ఎక్కడ ఇర్మియా గ్రంథం 9:26లో నేను అమ్మోనీయులను శిక్షించబోతున్నాను అంటున్నాడు. జాగ్రత్తగా, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది మీరు జాగ్రత్తగా వినగలిగితే. నేను అమ్మోనీయులను శిక్షించబోతున్నాను, అమ్మోనీయులను నేను శిక్షిస్తాను. ఇంకా అంటాడు మనకు జెఫన్యా 2:9లో సొదొమ గొమొర్రాలకు ఏ గతి పట్టిందో అమ్మోనీయులకు ఆ గతి పట్టబోతుంది, తగలబెట్టేస్తాను, కాల్చేస్తాను అంటున్నాడు. సొదొమ గొమొర్రాల పట్టణాన్ని ఎలా తగలబెట్టి కాల్చేశానో ఈ అమ్మోనీయుల భూభాగాన్ని నేను తగలబెట్టి కాల్చేయబోతున్నాను అంటున్నాడు. ఇశ్రాయేలుకి ఏం చెప్పాడు? అమ్మోనీయులతో మీరు యుద్ధం చేయకూడదు అన్నాడు. ఇప్పుడు అమ్మోనీయులని ఇప్పుడు దేవుడు ఏమంటున్నా, అమ్మోనీయులు నేను శిక్షించబోతున్నాను అన్నాడు. ఇశ్రాయేలుతో దేవుడు ఏమన్నాడు? అమ్మోనీయులను మీరు బాధ పెట్టొద్దు అన్నాడు. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు? అమ్మోనీయులు నేను కాల్చి సొదొమ గొమొర్రా పట్టణం వలె మార్చబోతున్నాను అంటున్నాడు. కాల్చి సొదొమ గొమొర్రా పట్టణాల వలె అమ్మోనీయులను నేను మార్చబోతున్నాను అంటున్నాడు. దేవుడు ద్వితీయోపదేశ కాండంలోనికి వచ్చేసరికి అమ్మోనీయులను దీవించినట్టుగా మనకు కనబడుతుంది. ఇర్మియా గ్రంథంలోనికి ఇర్మియా సమకాలీన ప్రవక్తలు ఈ ఇర్మియా గ్రంథాలను, ఈ జపన్యా గ్రంథము, ఈ గ్రంథాల్లోకి వచ్చేసరికి అమ్మోనీయులనైతే నేను వదిలిపెట్టను, వాళ్ళని శిక్షిస్తాను, వాళ్ళని కాల్చి పడేస్తాను, వాళ్ళ భూభాగాలను కాల్చి పడేస్తాను అన్నాడు. అదే ఇశ్రాయేలు ప్రజలతో అన్నాడు, వారి భూభాగాన్ని మీరు తగలడానికి వీల్లేదు, వాళ్ళ భూభాగాన్ని మీరు తగలకూడదు, ఆ భూభాగాన్ని మీరు ఏమి ఆక్రమించకూడదు, అది నేను వాళ్ళని ఆశీర్వదించి ఇచ్చింది. వాళ్ళతో యుద్ధం చేయడానికి వీల్లేదు, వాళ్ళని నేను ఆశీర్వదించాను. వాళ్ళని బాధ పెట్టడానికి వీల్లేదు, నేను వాళ్ళని ఆశీర్వదించాను. అదే దేవుడు ఇప్పుడు అంటాడు, అమ్మోనీయులను శిక్షిస్తాను, వాళ్ళని వదిలిపెట్టను,
వాళ్ళని శిక్షిస్తాను నేను, అమ్మోనీయులు నేను శిక్షిస్తాను. ఇంకా అంటాడు, అమ్మోనీయులు నేను సొదొమ గొమొర పట్టణం వల్లే తగలబెట్టి బూడిద చేస్తానంటాడు. ఆ భూభాగాన్ని అంతా నేను కాల్చేయబోతున్నాను అంటాడు. ఆలోచిస్తున్నారా? ఆశీర్వదించిన దేవుడు ఏమంటున్నాడు? శిక్షిస్తానంటున్నాడు, కాల్చేస్తానంటున్నాడు. ఒక్క మాటలో చెప్పాలంటే శపిస్తున్నాడు. శపించడం కాదు, వాళ్ళని పతనం చేయాలనుకుంటున్నాడు. ఆశీర్వదించింది ఆ దేవుడే, ఇప్పుడు శిక్షిస్తానంటుంది ఆ దేవుడే. కాల్చేసి వాళ్ళని తగలబెట్టేస్తాను, అది ఆ భూభాగాన్ని కాల్చేస్తాను అంటుంది ఆ దేవుడే. ఏం జరిగింది? ఏం జరిగింది? ఆశీర్వదించిన దేవుడు మరలా ఎందుకు శిక్షిస్తానంటున్నాడు? ఆశీర్వదించిన దేవుడు మరలా ఎందుకు బబులోనీయుల చేత మీకు బబులోనీయుల చేత మిమ్మల్ని బాధిస్తానంటున్నాడు? ఆశీర్వదించిన దేవుడు ఎందుకని? ఆశీర్వదించిన ఆ దేవుడే ఇప్పుడు అమ్మోనీయులను సొదొమ గొమొర పట్టణముల వలె మారుస్తానంటున్నాడు. కారణం ఏంటి? ఏం జరిగింది? ద్వితీయోపదేశ కాండం నుంచి ఇర్మియా కాండము, ఈ ఇర్మియా గ్రంథం మధ్యలో ఏం జరిగింది? ఏ కారణాలను బట్టి ఈ అమ్మోనీయులు దైవ శిక్షకు, దైవ ఆశీర్వాదాన్ని పోగొట్టుకొని దైవ శిక్షలోనికి వచ్చారు? ఏ కారణాలను పట్టుకొని దేవుని దీవెనను పోగొట్టుకొని దేవుని దండన, దేవుని శిక్షణలోనికి, దేవుని యొక్క ఉగ్రతలోనికి, దేవుని యొక్క కోపంలోనికి వీళ్ళు వచ్చారు? దేవుని ఆశీర్వాదంలో నుంచి, దేవుని దీవెనలో నుంచి, దేవుని మేలును పోగొట్టుకొని దైవ శిక్షలోకి ఈ అమ్మోనీయులు రావడానికి గల కారణం ఏంటి? దైవ ఉగ్రతకు పాలగుటకు గల కారణం ఏంటి? దేవుని కోపానికి వీళ్ళు ఆకృతి అవ్వడానికి గల కారణం ఏంటి? ఆ దీవెనకరమైన స్థితి నుంచి, ఆ ఆశీర్వాదకరమైన స్థితి నుంచి, ఆ ఉన్నత దశ నుంచి పతనా స్థితికి వీళ్ళు పడిపోవడానికి గల కారణం ఏంటి? ద్వితీయోపదేశ కాండం మొదలుకొని ఇర్మియా గ్రంథానికి వచ్చేసరికి ఏం జరిగింది? మధ్యలో ఏం జరిగింది? ఇర్మియా గ్రంథాన్ని రాజుల కాలంలో రాయబడ్డాడు. యోషియా అనబడిన రాజు ఉన్నాడే, యోషియా. మొత్తాన్ని ఇర్మియా, యూదులను పరిపాలించిన రాజులు ఎంతమంది? యూదులను పరిపాలించిన రాజులు 20 మంది. ఇశ్రాయేలుని యూదుల్ని కలిపి పరిపాలించిన వాళ్ళు 3. మీకు అర్థమవుతుందా? ద్వితీయోపదేశ కాండం అనేది నిర్గమాకాండం, ద్వితీయోపదేశ కాండం మోషే కాలంది. జాగ్రత్తగానండి, మోషే కాలంది. మోషే తర్వాత ఇశ్రాయేలుని ఎవరి ఆధీనంలోకి వచ్చారు? యెహోషువ. విందాం. యెహోషువ తర్వాత ఇశ్రాయేలుని మరలా ఎవరు నడిపిస్తూ వచ్చారు? న్యాయాధిపతులు. 400-300 సంవత్సరాల దాకా న్యాయాధిపతులు పరిపాలించారు. న్యాయాధిపతుల తర్వాత వాళ్ళు ఏం కోరుకున్నారు? మాకు న్యాయాధిపతుల పరిపాలన వద్దు, మాకు రాజులు కావాలన్నారు. అప్పుడు మొట్టమొదటి రాజు ఎవరు? సౌలు. రెండవ రాజు ఎవరు? దావీదు. మూడవ రాజు ఎవరు? సొలొమోను. వీళ్ళు 3 పరిపాలనలో యూదులు ఇశ్రాయేలుని కలిపి వీళ్ళు 3 రాజులు పరిపాలించారు. వీళ్ళ తదనంతరం ఏం జరిగింది? సొలొమోను దగ్గర నుంచి 2 పార్ట్లుగా విభజించబడింది ఇశ్రాయేలీలు. పార్ట్ 1 బెన్యామీను, యూదా. వీరిని యూదులు అన్నారు. యూదా 2 గోత్రాల వారిని యూదులని, 10 గోత్రాల వారిని ఇశ్రాయేలీలు అన్నారు. ఈ 2 గోత్రాల వారైన యూదులకు 20 మంది రాజులు. 20 మంది రాజులు. ఈ 10 గోత్రాల ఇశ్రాయేలీలకు 19 మంది రాజులు. ఈ 2 గోత్రాల రాజులు, 20 మంది రాజులలో ఒక రాజే యోషియా. యోషియా అనబడిన రాజు దగ్గర ఇర్మియా ప్రవక్త ప్రారంభమయ్యాడు. ఇర్మియా గ్రంథం ఉంది కదా, ఆ గ్రంథము, ఆ ప్రవక్త ఎప్పుడు వచ్చాడంటే యూదులకు రాజు యోషియా. మీరు కావాలంటే యెషయా గ్రంథాన్ని చూడండి ఒకసారి. క్షమించండి, ఇర్మియా గ్రంథాన్ని ప్రారంభ వచనాలు చూడండి. దొరికిందా?
ఇర్మియా గ్రంథం ప్రారంభం వచ్చిన చదవండి. ఆ ఎవరు ఏలుబడి? ఎవరు ఏలుబడి చెప్పండి? ఎవరు ఏలుబడి? యోషియా ఏలుబడి. ఎన్నో సంవత్సరమున? 13వ సంవత్సరమున. యోషియా ఏలుబడిలో 13వ సంవత్సరమున యెహోవా వాక్కు ఇర్మియాకు ప్రత్యక్షమైంది. ఇర్మియా గ్రంథాన్ని రాసే సమయానికి యూదులను పరిపాలిస్తున్న రాజు యోషియా. జాగ్రత్త గమనించండి. ద్వితీయోపదేశ కాండం నుంచి మనం ప్రయాణం చేశాం. ద్వితీయోపదేశం కాడ నుంచి యెహోషువ వచ్చాడు. యెహోషువ కాడ నుంచి న్యాయాధిపతులు వచ్చారు. న్యాయాధిపతుల కాడ నుంచి మరలా రాజులు ముగ్గురు వచ్చారు. రాజుల కాడ నుంచి డివైడ్ అయింది. డివైడ్ అయిపోయి 2 భాగాలు అయిపోయింది. యూదులకు 20 మంది రాజులు అయ్యారు. ఇశ్రాయేలుకు 19 రాజులు అయ్యారు. ఆ 20 మంది ఆ 2 గోత్రాల వారైన యూదులకు 20 మంది రాజులు. ఆ 20 మంది రాజులలో ఒక రాజు యోషియా. ఇతడు ఎన్నో రాజు? 16వ రాజు. 16వ రాజు ఇతడు. ఇశ్రాయేలుని యూదులను పరిపాలించిన రాజులలో 16వ రాజు యోషియా కాలంలో ఇర్మియా వచ్చాడు. ఇర్మియా ప్రవక్త ద్వారా అమ్మోనీయులకి ఏం రాబోతుందని చెప్తున్నాడు? శిక్ష విధించబోతున్నాను అంటున్నాడు. అమ్మోనీయులకు నేను శిక్ష విధించబోతున్నానని ఇర్మియా గ్రంథంలో రాయబడింది. అంటే ద్వితీయోపదేశ కాండం నుంచి ఇర్మియా గ్రంథం వరకు, ఇలాంటి ఇర్మియా గ్రంథం వరకు ఆ యొక్క యెహోషువ కాలంలో ఒక 40, తర్వాత ఇతను న్యాయాధిపతుల కాలంలో ఒక 3, ఒక 400, 450, అల్లక 40, 40, 40, 3 40లు ఎంత? 3 40, 40, 40 ఎంత? 120. దావీదు ఎన్ని సంవత్సరాలు పరిపాలించాడు? 40. సౌలు ఎన్ని సంవత్సరాలు పరిపాలించాడు? 40. ఆ తర్వాత సొలొమోను ఎన్ని సంవత్సరాలు పరిపాలించాడు? 40. మొత్తం ఎంత? 120. న్యాయాధిపతుల గ్రంథం మొత్తం ఒక 350 వేసుకోండి. సుమారు ఒక 350. 120 ఒక 350 ఎంత? దానిపైన యెహోషువ పరిపాలన ఒక 40 వేసుకోండి. 600 దాకా వచ్చింది. 600 చిల్లర వచ్చింది. ఇకపోతే రాజులు 16వ రాజు దగ్గరికి వచ్చేసరికి ఒక 100 సంవత్సరాలు వేసుకోండి. దగ్గర ఒక 700-800 సంవత్సరాలు. ఈ 700-800 సంవత్సరాల మధ్య కాలంలో దీవెన స్థితిలో ఉన్నటువంటి ఇశ్రాయేలీలు, ఆశీర్వాదకరమైన స్థితిలో ఉన్న ఇశ్రాయేలీలు, దైవ మేలు పొందుకొని ఉన్న ఇశ్రాయేలు పతనా స్థితికి, దైవ శిక్షకు, దేవుని ఉగ్రతకు, దేవుని యొక్క శిక్షలోకి రావడం జరుగుతుంది. ఈ మధ్య పీరియడ్లో ఏం జరిగింది ఆ కాలంలో అంటే, ఈ అమ్మోనీయుల జీవిత స్థితిగతి ఎలా ఉన్నదో కాస్త మనం బైబిల్ గ్రంథంలో ధ్యానం చేద్దాం. ఆ ఉన్నతమైన స్థితి నుంచి పతనా స్థితికి, దీవెనకరమైన స్థితిలో నుంచి శాపగ్రస్తమైన స్థితికి, దేవుడి చేత దీవెన పొందిన స్థితిలో నుంచి దైవ శిక్షను నోచుకోవడానికి ఏంటి కారణం? నా మాటలు అర్థమవుతున్నాయి కదా? క్లారిటీగా ఉంది కదా? ఏంటి కారణం? ఏం జరిగింది? ఈరోజు మనం అందరం దేవుని చేత దీవించబడిన వాళ్ళమే, దేవుని చేత ఆశీర్వదించబడిన వాళ్ళమే, దైవ మేలును పొందుకున్న వాళ్ళమే. రాబోయే రోజుల్లో దైవ శిక్షను పొందుకోకుండా ఉండాలంటే ఈ జాగ్రత్తలు మనం పడాలా. దేవుని దీవెనలో, దేవుని ఆశీర్వాదంలో, దైవ మేలుతో మనం అనుభవిస్తూ ముందుకు సాగుతున్న మన జీవితంలో దైవ ఉగ్రత, దైవ శిక్ష మనకు రాకుండా, ఆ దైవ ఉగ్రత, దైవ శిక్షకు మనము పాత్రులం అవ్వకుండా ఉండాలంటే ఇదిగో ఈ మాటలను బట్టి జాగ్రత్తగా మనం బ్రతకగలిగితే దేవుని ఉగ్రత, దేవుని శిక్ష నుంచి మనము తప్పించుకొని దేవుని ఆశీర్వాదాలతోనే మన జీవితాన్ని ముగించుకోగలుగుతాము. దేవుని దీవెనలతోనే మనము మన జీవితాన్ని ముగించుకోగలుగుతాం. మన పిల్లలు దీవెనకరంగా ఉండగలుగుతారు.
లేదు, కాదు, కూడదంటే ఇదిగో దీవించబడిన అమ్మోనీలు, దీవించబడిన అమ్మోనీలు, ఆశీర్వదించబడిన అమ్మోనీలు, దేవుని మేలు పొందుకున్న అమ్మోనీలు వలె అదే అమ్మోనీలు దైవ శిక్షకు, దేవుని ఉగ్రతకు పాత్రులు అవుతున్నారు. ఈరోజు దీవెనకరంగా ఉన్న మనము కూడా దేవుని ఉగ్రతకు పాత్రులయ్యే అవకాశము లేకపోలేదు, దైవ శిక్షకు పాత్రులమయ్యే అవకాశము లేకపోలేదు, దైవ శాపమునకు ఆ పాత్రులమయ్యే అవకాశము లేకపోలేదు. ఆ శాపగ్రస్తమైన స్థితికి, ఆ దైవ ఉగ్రతకు, ఆ దేవుని శిక్షకు మనము పడకుండా ఉండాలంటే అమ్మోనీలు వేసిన తప్పటడుగులు మనం వేయకూడదు. అమ్మోనీలు నడిచిన తప్పు త్రోవలో మనము నడవకుండా జాగ్రత్త పడాలి. ఏం చేశారు అమ్మోనీలు? ఏం చేశారు అమ్మోనీలు? చూద్దాం పరిశుద్ధ గ్రంథంలో నుంచి ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయం 5వ వచనాన్ని చూడండి. 23:5 త్వరగతిగా కొన్ని మాటలు. ఇక్కడ గమనించండి, ఈ ద్వితీయోపదేశకాండం 23:5 వచనములో ఆ 23వ అధ్యాయాన్ని అంతా మీరు జాగ్రత్తగా కూడా చదువుకోగలిగితే ఒక సందర్భం కనబడుతుంది. ఆ సందర్భం ఏంటంటే ఇశ్రాయేలీలు కానానుకు బయలుదేరుతున్నటువంటి యాత్ర. ఇశ్రాయేలీలు ఐగుప్తు నుంచి కానాకు బయలుదేరుతున్నారు. ఐగుప్తు నుంచి కానాకు బయలుదేరుతుంటే మధ్యలోకి వచ్చేసరికి ఈ అమ్మోనీలు పాత్ర ఎలా ఉంటుందంటే, ఇశ్రాయేలులు కానాకు వీళ్ళు వెళ్తున్నప్పుడు మధ్యలోకి వచ్చేసరికి ఇప్పుడు మీరు ఇశ్రాయేలులు ఐగుప్తుల నుంచి కానాకు వెళ్తున్నారు. కానాకు వెళ్తున్నటువంటి మార్గములో బాలాక్ ఏం చేస్తాడంటే, ఇశ్రాయేలు ప్రజల్ని కానాకు వెళ్ళనివ్వకూడదు, కానాకు వాళ్ళని పోనివ్వకూడదు, మా దేశము గుండా అయితే ఇశ్రాయేలు ప్రజలు వెళ్ళకూడదు, మెట్టుకు వీళ్ళు ఎక్కడున్నారో అక్కడే వీళ్ళు పతనమైపోవాలా, ఎక్కడున్నారో అక్కడే వీళ్ళు కూలిపోవాలా, ఎక్కడున్నారో అక్కడే వీళ్ళు నాశనమైపోవాలా, వీళ్ళైతే కానాకు వెళ్ళకూడదని బాలాకు నడుము కట్టుకొని బిలాము అనబడిన ఒక గొప్ప ప్రవక్తను పిలిపిస్తాడు. హారాను అనబడిన ప్రాంతంలో బిలాము అనబడిన ఒక ప్రవక్త ఉంటాడు. ఇతను ఒకప్పుడు దేవుని కొరకు ప్రవచించిన వాడు. ఈ బిలాము అనబడిన ఈ ప్రవక్త డబ్బుకు ఆశపడి, ధనానికి ఆశపడి ఇశ్రాయేలు ప్రజలను శపించడానికి వస్తాడు. పిలిపిస్తుంది బాలాకు రాజు. ఎవరిని పిలిపిస్తున్నాడు? ఒక ఇంటర్నేషనల్, ఒక గొప్ప ప్రవక్త. ఏది ప్రకటిస్తే అది జరిగిపోద్ది, అలాంటి ప్రవక్తను పిలిపిస్తున్నాడు డబ్బిచ్చి. డబ్బుకు లోబడిపోయిన బిలాము అనబడిన ఈ ప్రవక్త డబ్బుకు లోబడిపోయి, ధనానికి లోబడిపోయి, ధనం మోహములో పడిపోయి ఇశ్రాయేలు ప్రజలను శపించడానికి వచ్చాడండి. ఇశ్రాయేలు ప్రజలను శపించడానికి వచ్చాడు. ఇశ్రాయేలు ప్రజలను శపించడానికి వచ్చాడు. ఇశ్రాయేలు ప్రజలను శపించడానికి నోరు తెరుస్తున్నాడు, కానీ బిలాము నోట శాపనార్థాలు పలకడానికి నోరు రావట్లేదంట. ఎందుకంటే ఇశ్రాయేలు ప్రజలను దేవుడు ఆశీర్వదించాడు, దేవుడు దీవించాడు. ఇందాం జాగ్రత్తగా. దేవుడు ఇశ్రాయేలు ప్రజలను దీవించి ఆశీర్వదిస్తే ఆ ప్రజలను శపించడానికి ఎవరు వచ్చారు? బిలాము వచ్చాడు. పిలిపించింది ఎవరు? బాలాకు పిలిపించాడు. బిలాము వచ్చి ఏం చేస్తున్నాడు? శపిస్తున్నాడు. వాళ్ళ మీద శాపనార్థాలు తగులుతున్నాయా? లేదు. కారణం, ఇశ్రాయేలు ప్రజల్ని దేవుడు ఆశీర్వదించేస్తున్నాడు, దీవించేస్తున్నాడు. ఆ టైంలో ఈ బిలాము ఏం చేస్తాడంటే, ఈ వెళ్తూ ఇంకా ఎన్ని ప్రయత్నాలు చేసిన ఇది వర్కౌట్ అయ్యేటట్లేదని
వెళ్తూ 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 బాలాకు చెవిలో ఒక మాట వేసిపోతాడు. ఏంటంటే, నీ ప్రజలలో ఉన్న అందమైన స్త్రీలను ఇశ్రాయేలీయులకు పంపించు, వాళ్ళు తప్పు చేస్తారు, వాళ్ళు పాపం చేస్తారు. ఆ అందమైన స్త్రీలతో వాళ్ళు కూడడాన్ని బట్టి దేవుని ఉగ్రత, దేవుని కోపం ఇశ్రాయేలు ప్రజల మీదకి వస్తుంది. దేవుడే వాళ్ళని నాశనం, వాళ్ళ దేవుడే వాళ్ళని పతనం చేస్తాడన్న ఆలోచన బాలాకు రాజుకి బిలాం ఇచ్చిపోతాడు. బాలాకు బాగుంది కదా ఐడియా అని ఈ ఆలోచనని ఇంప్లిమెంట్ చేస్తారు. ఈ ఆలోచనను, ఈ తలంపును బాలాకు రాజు ఇంప్లిమెంట్ చేస్తాడు. తమ 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 ప్రజలలో ఉన్నటువంటి అందమైన స్త్రీలను బాలాకు రాజు ఇశ్రాయేలు మధ్యలోకి పంపితే, ఆ ఇశ్రాయేలు ప్రజలు అందమైన స్త్రీలతో పాపం చేయడాన్ని బట్టి దేవుని ఉగ్రత, దేవుని కోపం ఇశ్రాయేలు మీదకి వచ్చి ఒక్క దెబ్బకి 24,000 మంది హతులైపోతారు తెగులు చేత. ఇప్పుడు వీళ్ళకు సహకరించింది, ఈ బాలాకుకు సహకరించింది అమ్మోనీలు. ఈ బాలాకుకు సహకరిస్తారు. ఈ అమ్మోనీలు బాలాకుకు సహకరిస్తారు. ఇప్పుడు నేను చెప్పదలిచిన మాట ఏంటంటే, వాళ్ళు దోవనేదో వాళ్ళు కానా ప్రాంతానికి వెళ్తున్నారు. కానాకు వెళ్తున్న ప్రజలను అడ్డుగించడానికి బాలాకుతోనూ బిలాముతో కూడా వచ్చిన వాళ్ళు అమ్మోనీలు. బాలాకుకు సహకరించిన వారు అమ్మోనీలు. అందును బట్టి ఈ అమ్మోనీల మీదకి దేవుడి శిక్ష, దేవుడు ఉగ్రత దిగొచ్చింది. ఆశీర్వాదంలో నుంచి శాపములోనికి, ఆశీర్వాదంలో నుంచి శిక్షలోనికి, ఆ దీవెనలో నుంచి పతనాస్థితికి ఈ అమ్మోనీలు రావడానికి గల కారణం ఏంటంటే, ఇశ్రాయేలీలు పాపము చేయడానికి కారకులు ఎవరు? అమ్మోనీలు. బాలాకు కారకుడైతే, బిలాము కారకుడైతే, వాళ్ళతే ప్రజలతో పాటు ఈ అమ్మోనీలు సహకరిస్తారు. ఈ అమ్మోనీలు వారికి సపోర్ట్ చేస్తారు. తద్వారా ఇశ్రాయేలు పాపం చేసి దేవునికి విరోధులై దైవ తెగులు చేత నష్టపోవాల్సి వచ్చింది. దైవ తెగులు చేత ఇశ్రాయేలు ప్రజలు నష్టపోవాల్సి వచ్చింది. ఈ అమ్మోనీయులు ఏం చేశారయ్యా అంటే ఇశ్రాయేలీలు పాపము చేయటానికి వీళ్ళు కారకులయ్యారండి. ఇశ్రాయేలు అపవిత్రతలో పడిపోవడానికి, ఇశ్రాయేలు పాపపులో పడిపోవడానికి, ఇశ్రాయేలు దైవ శిక్షకు పాత్రులు అవ్వడానికి, ఇశ్రాయేలు దైవ తెగులకు పాత్రులు అవ్వడంలో వీరి పాత్ర ఉంది. అమ్మోనీలు పాత్ర ఉంది. ఇది చూసిన దేవుడు అమ్మోనీలను శిక్షించకుండా వదిలిపెట్టను, అమ్మోనీలను సొదొమ గొమొర పట్టణం వల్ల తగలపెట్టకుండా వదిలిపెట్టను అన్నాడు. ఒకప్పుడు దేవుడు అన్నాడు, వాళ్ళకి యుద్ధం చేసినా ఒప్పుకోను, వాళ్ళ భూభాగాన్ని ముట్టినా ఒప్పుకోను, వాళ్ళని బాధ పెట్టినా ఒప్పుకోను అన్న దేవుడు వాళ్ళను వదిలిపెట్టను, వాళ్ళని శిక్షిస్తాను, వాళ్ళను సొదొమ గొమొర పట్టణం వల్ల తగలపెడతాను అనడంలో కారణం ఏంటంటే, ఇశ్రాయేలీలు పాపము చేయుటలో, ఇశ్రాయేలు అపవిత్రత చేయుటలో, ఇశ్రాయేలీలు దేవుని దృష్టికి దోషులగుటలో వీళ్ళ కారణం ఉంది, వీళ్ళ హస్తం ఉంది, అమ్మోనీల హస్తం ఉంది. నా ప్రియమైనటువంటి వారలారా, జాగ్రత్తగా విందాం. ఇశ్రాయేలీలు ఐగుప్తు నుంచి కానాకు వెళ్తున్నారు. కానాకు వెళ్తున్నటువంటి ఇశ్రాయేలుల్ని వెళ్ళనివ్వకుండా అడ్డుపడడానికి, ఆటంక పెట్టడానికి, నిలబెట్టడానికి ప్రయత్నం చేసిన వారే ఈ అమ్మోనీలు. ఇశ్రాయేలులు పాపము చేయుటకు, ఇశ్రాయేలులు అపవిత్రతలో పడిపోవడానికి, ఇశ్రాయేలులు చెడు త్రోవను వెళ్ళడానికి కారణమైన వాళ్ళు ఈ అమ్మోనీలండి. ఈ అమ్మోనీలు పరలోకం అనే యాత్రను మనం కొనసాగించాం. రక్షణ పొంది, ఐగుప్తు అంటే లోకం, ఒకప్పుడు మనం లోకంలో ఉన్నాం, ఐగుప్తు అనబడిన లోకంలో ఉన్నాం. ఐగుప్తు అనబడిన లోకంలో బ్రతుకుతున్నాం. మనము యేసు ప్రభు అనబడిన గొర్రెపిల్ల రక్తము చేత కడగబడిన వారమై కడగబడిన వారై, గొర్రెపిల్ల రక్తము చేత కడగబడి ఎర్ర సముద్రంలో బాప్తిసం పొంది పరలోకం అనబడిన కానాకు యాత్ర సాధించారు వాళ్ళు.
లోకమనే ఐగుప్తులో ఉంటున్న మనము యేసుక్రీస్తు ప్రభుని రక్తము చేత కడగబడి నీటి బాప్తిసం పొంది పరలోక యాత్ర సాగించాం మనము. మీకు అర్థమవుతుందా? ఇశ్రాయేలు శారీర సంబంధమైన ఇశ్రాయేలు అయితే ఐగుప్తు అనబడిన లోకంలో నుంచి గొర్రెపిల్ల రక్తము చేత కడగబడి బయటకు వచ్చి ఎర్ర సముద్రంలో బాప్తిసం పొందారు. నీవు నేనైతే క్రొత్త నిబంధన సంఘమైతే లోకంలో నుంచి బయటకు వచ్చి యేసుక్రీస్తు రక్తము చేత కడగబడి పరిశుద్ధపరచబడి నీటి బాప్తిసం పొందుకొని పరలోక యాత్రను కొనసాగిస్తున్నాం. పరలోక యాత్రను కొనసాగిస్తున్న మనము, లేకుంటే మన కుటుంబస్తులు, లేకుంటే మన సంఘస్థులు, లేకుంటే మన ఇరుగు పొరుగు వారు, ఇలాంటి వారు కానా అనబడిన పరలోకానికి వెళ్ళనివ్వకుండా అడ్డుపడటం, ఆటంక పెట్టే స్థితిలో నీవు నేను ఉండకూడదు. అర్థమవుతుందా మీకు? పాత నిబంధన ప్రకారం అయితే ఐగుప్తుల నుంచి బయటకు వచ్చారు ఇశ్రాయేలులు, వచ్చారు గొర్రెపిల్ల రక్తం చేత కడగబడి గొర్రెపిల్ల రక్తమును ఆ రోజు వధించి పస్కా బలి ఇచ్చి ఐగుప్తుల నుంచి బయటకు వచ్చి ఎర్ర సముద్రంలో బాప్తిసం తీసుకొని కానా అనబడిన పరలోకానికి యాత్ర వారు కొనసాగిస్తే అడ్డుపడుతుంది ఎవరో? అమ్మోనీలు అడ్డుపడుతున్నారు. ఎలా అడ్డుపడుతున్నారు? వాళ్ళని పాపంలో పడవేసి దైవ శిక్ష, దైవని ఉగ్రత వాళ్ళ మీదకి వచ్చేటట్టు చేసి వాళ్ళు కానాని వెళ్ళనివ్వకుండా ఆటంక పెడుతున్నారు, అడ్డు పెడుతున్నారు. విందాం. క్రొత్త నిబంధన సంఘం లోకములో నుంచి బయటకు వచ్చింది. లోకములో నుంచి బయటకు వచ్చి యేసుక్రీస్తు ప్రభులు వారి రక్తము చేత కడగబడి నీటి బాప్తిసం తీసుకొని ఇప్పుడు యాత్ర ప్రారంభించింది. ఎక్కడికి? పరలోకానికి వెళ్ళడానికి యాత్ర ప్రారంభించింది. ఈ పరలోకానికి వెళ్ళేటువంటి యాత్రలో అనేకులు పరిగెడుతుంటే వాళ్ళకి మనము ఎప్పుడు అడ్డవ్వకూడదో. మన వల్ల వాళ్ళు దేవుని శిక్షకు, దేవుని ఉగ్రతకు, లేకుంటే పరలోకమును స్వతంత్రించుకోకుండా మనము అందుకు కారణము కాకూడదు. విందాం జాగ్రత్తగా. మన కుటుంబాలలో, లేకుంటే మన సంఘాలలో, లేకుంటే మన ఇరుగు పొరుగు ప్రాంతాలలో కొంతమంది తమ ఆత్మీయ జీవితాలు మెల్లగా నడిపించుకుంటూ ఉంటారు. అలా తమ ఆత్మీయ జీవితాలు పరలోకానికి వెళ్ళేటువంటి దిశలో వాళ్ళు నడిపించుకుంటూ ఉంటే వాళ్ళను మనము తప్పు త్రోవలోనికి నడిపించడానికి ప్రయత్నించకూడదు. మన వల్ల వాళ్ళు తప్పు త్రోవ పట్టకూడదు. వాళ్ళు పరలోకానికి వెళ్ళనివ్వకుండా మనమే అడ్డవ్వకూడదు. అలా అడ్డైన దినాన మనకు వచ్చేదేంటి? శాపం, శిక్ష. ఆశీర్వాదంలో నుంచి ఇప్పుడు మనకేమొస్తుంది? శాపం వచ్చి కూర్చుంటుంది. మీకు ఒక వ్యక్తిని చూపిస్తాను చూడండి. యెరోబాము. రండి 2వ రాజుల్లోకి రండి. మంచి వర్తమానం. రాజుల గ్రంథాల్లోకి రండి. 12వ అధ్యాయంలోనికి రండి. ఇక్కడ మీరు గమనిస్తే ఇశ్రాయేలీలు 12వ అధ్యాయంలో నుంచి మీరు గమనిస్తే ఇశ్రాయేలీలు, ఇందాక నేను చెప్పాను, ఇశ్రాయేలీలు సొలొమోను తర్వాత 2 గోత్రాలుగా విడిపోయారు. 10 గోత్రాలు ఒక భాగం, 2 గోత్రాలు ఒక భాగం. 10 గోత్రాలకి 20 మంది రాజులు, 2 గోత్రాలకి 19 మంది రాజులు. 10 గోత్రాలకు యూదా వారిని 2 గోత్రాల వారిని యూదా వారిని, 10 గోత్రాల వారిని ఇశ్రాయేలీలు అన్నారు. ఈ ఇశ్రాయేలీలకు మొట్టమొదట రాజు యెరోబాము. ఏం పేరు? యెరోబాము. యూదులకు మొట్టమొదటి రాజు రెహబాము. ఏం పేరండి? రెహబాము. యూదులకు మొదటి రాజు రెహబాము. ఇశ్రాయేలీయులకి మొట్టమొదటి రాజు యెరోబాము. ఏడి సమయం లేడా? బుక్కు పెట్టి ఎన్ని రాసుకోండి, చాలా విలువైన సంగతులు వాక్యం చెప్పడానికి ఉపయోగపడతాయని వాడికి వీడికి ఇద్దరే చెప్పాను. నీ చేతిలో బుక్కు లేదు, పెన్ను లేదు. ఇవన్నీ మరలా కూర్చొని మీకు నేను ఎప్పుడు చెప్పగలను? వాక్యం చెప్తున్నప్పుడే నేర్చుకోవాలి కదా. ఏ రాజులు ఎంతమంది, ఎవరికి ఎంతమంది, ఎవరి తర్వాత ఏంటి, వాక్యం చెప్తున్నప్పుడు నేను అన్నీ చెప్తున్నాను. అవన్నీ నోట్ చేసుకొని మీరు ప్రసంగాలప్పుడు వాటిని చదువుకోవడానికి మీకు వీలవుతుంది.
యెరోబాము ఎవరు, ఈ రెహబాము ఎవరు మీకు చదివితే అర్థం కాదు. కాస్త చెప్తున్నప్పుడు రాసుకోగలగాల. అదే చెప్పాను నేను వాళ్ళకి. ప్రసంగం చెప్పేటప్పుడు బుక్ పెట్టి మొదట రాయండి. రాస్తేనే నేర్చుకుంటారు, లేకపోతే నేర్చుకోలేరు, మీరు సేవలు ఎదగలేరని చెప్పాను. విందాం. రెహబాము యూదులకు రాజు, యెరోబాము ఇశ్రాయేలీయులకు రాజు. రెహబాము యెరూషలేమును రాజధానిగా చేసుకొని పరిపాలన కొనసాగిస్తున్నాడు. జాగ్రత్తగా వినాలా. యూదులకు రాజు అయినటువంటి రెహబాము, ఇతను సొలొమోను కుమారుడు రెహబాము. ఈ సొలొమోను కుమారుడైన ఈ రెహబాము యెరూషలేమును రాజధానిగా చేసుకొని పరిపాలన ప్రారంభిస్తున్నాడు. ఇశ్రాయేలుకి ఎవరు రాజు? యెరోబాము. ఇశ్రాయేలు ప్రజలందరూ వీళ్ళకి ఆ సమయంలో ఒక మందిరం లేదు. యెరూషలేములో దేవుని మందిరం ఉంది. యూదులు ఆరాధించుకోవడానికి యెరూషలేములో మందిరం ఉంది. అది సేఫ్ జోన్. ఇశ్రాయేలీలు 10 గోత్రాల వరకు ఉన్నారే, వాళ్ళకు మందిరం లేదు. వినాలా జాగ్రత్తగా. యూదులకేమో మందిరం ఉంది. ఎక్కడుంది? యెరూషలేములో. ఇశ్రాయేలీలకేమో మందిరం లేదు. ఇద్దరు కలిసి ఉన్నారు. దావీదు కాలంలో, సౌలు కాలంలో, సొలొమోను కాలంలో కలిసి ఉన్నప్పుడు యూదులకి ఇశ్రాయేలుకి ఒకే ఒక మందిరం. అదే యెరూషలేములో ఉంది మందిరం. యెరూషలేములో ఉంది మందిరం. ఎప్పుడైతే డివైడ్ అయిపోయారో, ఎప్పుడైతే విడిపోయారో, ఈ 2 గోత్రాల వారికి ఒక మందిరం ఉంది, అది యెరూషలేములో. కానీ 10 గోత్రాల వారికి మందిరం లేదు. అలాంటి సమయంలో ఈ 10 గోత్రాల్లో ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలు యెరూషలేముకి వెళ్ళేవారు ఆరాధన చేసుకోవడానికి. 10 గోత్రాల్లో ఉన్న ఇశ్రాయేలీలు, 10 గోత్రాల ఇశ్రాయేలీలు యెరూషలేముకి వెళ్ళేవాళ్ళు ఆరాధన చేసుకోవడానికి. యెరూషలేములో ఉండేది ఒకే మందిరం. ఎక్కడ? యెరూషలేము. ఇప్పుడు యెరూషలేము ఎవరి ఆధీనంలో ఉంది? రెహబాము ఆధీనంలో ఉంది. ఈ రెహబాము రాజు అయ్యుండి యెరూషలేములో ఆ మందిరం ఉంది. ఇశ్రాయేలు మందిరం లేదు కనుక ఆరాధన చేసుకోవడానికి వెళ్ళాలి కదా. వీళ్ళకి ధర్మశాస్త్రమే, వీళ్ళకి ధర్మశాస్త్రమే, ఇద్దరికి ఒకే ధర్మశాస్త్రం, కాకపోతే విడిపోయారు అంతే. ఇప్పుడు వీళ్ళు ఆరాధన చేసుకోవడానికి యెరూషలేముకి వెళ్ళాలి కదా. ఇశ్రాయేలుకి మందిరం లేదు కనుక యెరూషలేముకి వెళ్ళేవాళ్ళు. ఇది చూసినటువంటి యెరోబాము ఏం చేశాడంటే, ఇశ్రాయేలీలు ఒకవేళ ఆరాధించుకోవడానికి యెరూషలేముకి వెళ్తే నా రాజ్యం బలహీనమైపోద్ది, వీళ్ళందరూ అటువైపు మళ్తారు, తర్వాత రెహబాము పుంజుకునే అవకాశం ఉందని ఎరిగి ఇతడు ఏం చేశాడంటే, బంగారాన్నంతా పోగు చేసి ఒక దూడ బొమ్మను తయారు చేసి ఇశ్రాయేలుకి ఏం చెప్పాడంటే, ఇదే మనల్ని ఐగుప్తు నుంచి తీసుకొని వచ్చిన దేవుడని, దీనిని మనం ఆరాధించాలని దానికి బలిపీఠాలు కట్టి దానికి బలులు అప్పగించి ఇశ్రాయేలీలను తప్పుడు మార్గములో వెళ్ళడానికి కారకుడయ్యాడు. అర్థమవుతుందా? మీకు అర్థమవుతుందా? చూడండి, మీరు 32వ వచనం చూడండి. 32వ వచనం. మరియు యెరోబాము, చదవండి. ఎన్నో వచనం? 12వ అధ్యాయం, మొదటి రాజులు 12వ అధ్యాయం 32వ వచనం. మరియు యెరోబాము యూదా దేశమందు జరుగు ఉత్సవమంటిని ఉత్సవమును 8వ మాసమున 15వ దినమందు జరుప నిర్ణయించి బలిపీఠ మీద బలులు అర్పించుచు వచ్చెను. ఈ ప్రకారం బేతేలునందు తాను చేయించిన దూడకు బలులు అర్పించుచుండెను. ఈ ప్రకారమున అతడు ఏం చేశాడంట? దూడకు బలులు అర్పించుచుండెను. మరియు తాను చేయించి ఉన్నతమైన స్థలములకు యాజకులను బేతేలునందు ఉంచెను. ఆ ప్రకారమును అతడు యోచించిన దాన్ని బట్టి 8వ మాసమునందు 15వ దినమందు బేతేలులో తాను చేయించిన బలిపీఠమును బలులు అర్పించుచు వచ్చెను. మరియు ఇశ్రాయేలు వారికి ఒక ఉత్సవమును నిర్ణయించి ధూపము వేయుటకై బలిపీఠమును ఎక్కెను. ఇక 13వ అధ్యాయంలో కూడా అదే కనబడుతుంది మనకు. దూడ బొమ్మను ఒక దాన్ని తయారు చేసి, ఇదే మిమ్మల్ని ఐగుప్తు నుంచి తీసుకొని ఇచ్చిన దేవుడు, దీన్ని ఆరాధించడని చెప్పి ఇశ్రాయేలీలు త్రోవ త్రప్పడానికి కారకుడెవరు? యెరోబాము. ఇశ్రాయేలీలు త్రోవ త్రప్పి, మార్గం తప్పి చెడు త్రోవలోకి, విగ్రహారాధనలోనికి వెళ్ళడానికి కారకుడెవరు? యెరోబాము. దేవుడు ప్రేమించి యెరోబాముని, యెరోబామా నీకు 10 గోత్రాలు ఇస్తున్నాను, 10 గోత్రాలు నీకు ఇస్తున్నానంటే, యెరోబాము దేవుడిచ్చాడు యెరోబాముకి 10 గోత్రాలు. ప్రవక్తను పంపించి రెహబాముకు 2ను, యెరోబాముకును 10 గోత్రాలను దేవుడిచ్చాడు.
మరి ఎలా ఉండాలి యరొబాము? కృతజ్ఞుడై ఉండాల. దేవుని పాదాల దగ్గర దీన మనస్కుడై ఉండాల. దేవుని ఆరాధిస్తూ, గణపరుస్తూ, పూజిస్తూ, దేవుని మహింపరుస్తున్న వాడై ఉండవలసింది పోయి యరొబాము దేవుడికి విరుద్ధంగా, దేవుడికి వ్యతిరేకంగా, దేవుడికి ఆయాసకరంగా, ఇదే ఐగుప్తులో నుంచి మనల్ని బయటికి నడిపించిన దేవుడని దూడను పెట్టి దూడను పూజించి ఆరాధించి దానికి బలులు అర్పించడం ప్రారంభించాడు. ఎంత వేదకరమైన విషయం అది. ఇశ్రాయేలు ప్రజలందరినీ తప్పు త్రోవలోకి పట్టించాడు. ఇశ్రాయేలు ప్రజలందరినీ మార్గంలో తిప్పించాడు. ఇంకొక వ్యక్తిని చూపిస్తాను చూడండి. అదే దినవృత్తాంతంలోకి రండి. దినవృత్తాంతములు 2వ దినవృత్తాంతములు 33వ అధ్యాయం 9వ వచనం చదవండి. ఆ ప్రకారమే మనష్షే యూదా వారిని యెరూషలేము కాపురస్తులను మోసపుచ్చిన వాడే ఇశ్రాయేలుల ఎదుట ఉండకుండా యెహోవా నశింపజేసిన అన్యజనులందరికంటేను మరింత అక్రంగా ప్రవర్తించినట్లు చేయుటకు కారకుడు. ఎవరు కారకుడు? యూదా ప్రజలంట. యూదా ప్రజలు తప్పు త్రోవలోనికి వెళ్ళిపోవడానికి, తప్పుడు మార్గంలోనికి వెళ్ళిపోవడానికి, తప్పుడు దేవునికి విరుద్ధమైన కార్యాలు చేయడానికి కారకుడు ఎవరు? మనష్షే. ఈ మనష్షే ఎవరు తెలుసా? యూదులకు రాజు. యూదులకు 20 మంది రాజులు అన్నాను కదా. 14వ రాజు ఇతను. 14వ రాజు ఈ మనష్షే. ఈ మనష్షే ఏం చేశాడు? ఇశ్రాయేలుని యరొబాము చెడిపితే, ఇశ్రాయేలు చెడిపోవడానికి కారణం యరొబాము అయితే, యూదా ప్రజలు చెడిపోవడానికి, తప్పు త్రోవలోనికి వెళ్ళడానికి గల కారణం మనష్షే. ఏం చేశాడు? మీరు చదువుతారా? 6వ వచనం చదువుతారా? మరియు 5 నుంచి చదువుతున్నా. మరియు యెహోవా మందిరం 33:5 2 ఆవరణములో అతడు ఆకాశ నక్షత్ర సమూహములను బలిపీఠములను కట్టించాను. ఈడు ఎవడు కట్టించాడంట బలిపీఠాలు? ఆకాశ నక్షత్రాలకంట. ఏమన్నా ఆకాశ నక్షత్రాలకు ఈడు బలిపీఠాలు కట్టించాడంట. ఇంకా ఏం చెప్పాడు చూడండి. బెన్ హినోములో అతడు తన కుమారులను ఏం దాటించాడంట? అగ్నిగుండం దాటించాడంట. పిల్లల్ని ఏం చేస్తున్నాడంట? అగ్నిగుండాలు దాటిస్తున్నాడు. నీకేం చేస్తున్నాడు? ముహూర్తములను విచారించి ఏం చేస్తున్నాడంట? ముహూర్తాలను విచారిస్తున్నాడంట. కృపమ్మ నిన్న ఒక మాట చెప్పింది. పెళ్లి కుమారుడి యొక్క తల్లిగారు అనిందంట. వీడియో తీస్తేనే పంపించాను. పెళ్లి కుమారుడి యొక్క తల్లి అనిందంట, మరేంటి పెళ్ళి పెట్టుకున్నాం, మరి డేట్లు పెట్టుకున్నాం, ఒకసారి చూసి వద్దామా అని అంట. ఆడికి పెళ్ళి పెట్టుకున్నాం కదా, డేట్లు ఫిక్స్ అయినాయి కదా, ఒకసారి వెళ్ళి చూసి వద్దామా? ఏంటి పిల్లకి ఏమొచ్చింది, పిల్లాడికి ఏమొచ్చింది? పస్తి పులి వచ్చిందా, మేకొచ్చిందా, గుర్రం వచ్చిందా, ఏనుగు వచ్చిందా చూసి వద్దామని చెప్పి కృపమ్మకు ఫోన్ చేస్తే కృపమ్మ అనిందంట, మాకొక దైవజనుడు ఉన్నాడు, మాకొక దేవుడు ఉన్నాడు, మాకొక క్రమం ఉంది, ఆయన ఎక్కడికి రాడు, ఆయన ఎక్కడి ఏం చేయడు, మేము కూడా అలాంటివి చేయము, వాటికంటే గొప్ప దేవుడు మనం ఆరాధించే దేవుడు అని చెప్పిందంట. వాస్తవానికి ఆవిడ ఇప్పుడిప్పుడే క్రైస్తత్వంలోనికి వచ్చింది. ఆ అన్న ఆల్రెడీ ఎప్పుడో మారు మనసు రక్షణ పొంది బలమైన భక్తి చేస్తున్నాడు. కానీ తల్లి మాత్రం ఇప్పుడే ఈ మధ్య కాలంలోనే భక్తిలోకి వచ్చింది, క్రైస్తవురాలైంది. కనుక ఆవిడలో కొన్ని ఈ ఆలోచన బట్టి కృపమ్మ గారిని మోటివేట్ చేసింది. ఏమని? రా చూసి వద్దాం పస్తీలని. కృపమ్మ గారు ముఖమునే చెప్పగలిగారు, ఒరే బాధపడద్దేమో, పిల్లాడిని ఇవ్వకుండా ఏమన్నా అంటద్దేమో, లేకపోతే దీనికి ఏమన్నా అడ్డుపడద్దేమో, ఏ ఆలోచన లేదు తల్లికి. ఒకటే ఓడు, మా దేవుడు గొప్పడు, అన్నిటికంటే మనం ఆరాధిస్తున్న దేవుడు గొప్పడు, వీటన్నిటికి నేను రాను అని ముఖాన్ని చెప్పగలిగిందండి. ఆ ధైర్యమును దేవుడు కృపమ్మకి ఇచ్చాడు. ఆ ఒక్క విషయాన్ని బట్టి సేవకుడిగా గర్విస్తూ సంతోషిస్తున్నా. పాస్టర్ గారు లేని చూచి చాటు మాటున పోయి మూర్తలు పెట్టుకొని వచ్చి మరల మందిరంలోకి వచ్చి వేషధారణ కాదు,
యథార్థంగా ఉన్నా ఊడినా, సెట్ అయినా అవ్వకపోయినా, నా దేవుడు తర్వాత ఏదైనా, నా దేవుని ఆజ్ఞని మీరి నేను పోనని నిలబడిన ఆ నిలకడుందే, దేవునికి పరలోకమునందు ఇటువంటి వారిని బట్టి సంతోషం. నిలబడాలండి ప్రభు కొరకు. నిలబడితే దేవుడు చేసే కార్యములు అన్నీ ఇన్ని అంతా ఇంత ఉండవు. నిలబడారా? నిలబడింది తల్లి. దేవునికి మహిమ కలుగు గాక. వృత్తాలు చూద్దామా? లేకుంటే వెళ్ళి చాటుమాటున పెట్టుకొని వచ్చేద్దామా అని తనకు ఆలోచన చెప్పినప్పటికీ, తల్లిగారు చెప్పకనే చెప్పిన మాట, ఇట్టి వాటికి నేను రాను, నేను రాలేను, ఈ నేను చేయను, ముఖానే చెప్పగలిగింది. ఇక్కడ ఈడేం చెప్తున్నాడంట? ముహూర్తములు విచారించుచు, మంత్రములను, చెల్లంగితనమును వాడుక చేయు కర్ణ పిశాచులతోనూ సోదెగాండ్రులతో సాంగత్యము చేయుచు, యెహోవా దృష్టికి బహుగా చెడు నడత నడుచుచు ఆయనకు కోపము పుట్టించెను. ఎవడరా నీకు రాజ్యం ఇచ్చింది? నీకు రాజ్యం ఇచ్చింది ఎవడో? నా దేవుడైన యెహోవా కదా. నిన్ను ఈ స్థితిలో నిలబెట్టింది ఎవరు? నా దేవుడు కదా. నువ్వేం చేస్తున్నావు? ముహూర్తాలు దాటిస్తావా? నువ్వేం చేస్తున్నావు? ఆకాశ నక్షత్రాలకు బలిపీఠాలు కడతావా? నువ్వేం చేస్తున్నావు? నీ కుమారులు తీసుకొని అగ్నికుండలు దాటిస్తావా? నువ్వేం చేస్తున్నావు? చిల్లంగితనం చేస్తావా? నువ్వేం చేస్తున్నావు? సోది గంటల దగ్గరికి వెళ్తావా? దేవుని బాధ పెట్టాడంట. దేవుని బాధ పెట్టడమే కాకుండా ఆ యూదులందరూ కూడా ఇలాగూ చేసేటట్టు కారకుడితడేనంట. ఇలాగూ చేసేటట్టు కారకుడు ఇతడే. ఇతనే కారణమయ్యాడంట. నా ప్రియమైనటువంటి వాళ్ళారా, మనము ఇశ్రాయేలుని త్రోవ త్రప్పించిన యెరోబామును చూసాము. యూదా ప్రజల్ని త్రోవ త్రప్పించిన మనష్షేని చూసాము. మనల్ని బట్టి పరలోకానికి నడుస్తున్నటువంటి ఆత్మీయులు ఎవరు త్రోవ త్రప్పకూడదో. నేను అందుకే యవన స్త్రీలకు తగిన అలంకరణని ఎందుకు చెప్తుంటాను? తగిన అలంకరణ మనం కలిగి ఉండాలి. పూలకైనను, అల్లికల జడల అల్లికలకైనను ఆస్కారము మందిరాల్లో నేను ఇవ్వట్లేదు. ఎందుకనంటే నువ్వు వింతగా రెడీ అయ్యి కూర్చుంటే మా మందిరాల్లో ఉంటున్న వింతైన పురుష జనం నీ దర్శనాన్ని చేసుకొని చెడిపోయే అవకాశం ఉంది, పాడైపోయే అవకాశం ఉంది. ఇలాంటివి మందిరాల్లో తావు అవ్వకూడదు. పురుషులు డిస్టర్బెన్స్ అయ్యి పరలోకానికి వెళ్ళాలనుకుని యాత్ర కొనసాగించిన వాడు కాస్త ఆగిపోయే ఆస్కారం కూడా లేకపోలేదు. ఏ కారణము చేతనైనను, ఏ విధము చేతనైనను పరలోకపు యాత్రను కొనసాగిస్తున్న ఆత్మీయులు మన వల్ల అడ్డుపడకూడదు. మనము వాళ్ళకు అడ్డవ్వకూడదు. మనము వాళ్ళను త్రోవ త్రప్పించిన వారముగా ఉండకూడదు. అర్థమవుతుందా? ప్రైజ్ ది లార్డ్. 5-6 మాటలు ఉన్నాయి. ఒకే మాటకు సమయం మిగిలిపోయింది. మనం అడ్డవ్వకూడదండి. మనం ఆటంకం పెట్టకూడదు. మనం అడ్డుబండగా నిలబడకూడదు. ఆత్మీయతలో ముందుకు వెళ్తున్న వారిని పుష్ చేద్దాం, ముందుకు నడిపిద్దాం. భక్తిలో ఎదుగుతున్న వారిని ఇంకా ఎదిగేటట్టు మనం ప్రోత్సహిద్దాం. పరిశుద్ధంగా జీవిస్తున్న వారిని ఇంకా పరిశుద్ధంగా జీవించేలా మార్గాలు వేద్దాం. అంతేగాని పరిశుద్ధంగా బ్రతుకుతున్న వాడిని త్రోవ త్రప్పించకూడదు. భక్తిలో ఎదుగుతున్నవాడు భక్తిలో బలహీనం అవ్వడానికి మనము కారణం అవ్వకూడదు. ఆత్మీయతలో వర్ధిల్లుతున్నవాడు ఆ ఆత్మీయతలో పతనం అవ్వడానికి మనము కారణం అవ్వకూడదు. మనము ఎట్టి పరిస్థితిలో కారణం అవ్వకూడదు. ఒక మాట ఉంటుంది, మర్చిపోయిన మాట చూపించడం. మత్తయి సువార్తలో ఒక్క మాట చూడండి, క్లోజ్ చేసుకుందాం. మత్తయి సువార్తలో అభ్యంతరములు రాకమానవు, ఎవరి వలన వచ్చును వారికి శ్రమ అనే మాట మనకు కనబడుతుంది. ఇందాకే చూశాను. మంచి మాట అండి. ఆమె ఒక్క మాట చూపించి క్లోజ్ చేస్తాను. మత్తయి సువార్త
ఆ సెల్లులో చూశాను. తిరగట్రాయి తీసుకొని వాడి మెడకి తిరగట్రాయి కట్టుకొని ఎత్తి నీటిలో పడుట మేలు అని రాయబడి ఉంటుంది. ఒక్క నిమిషం నేను చూపిస్తాను. దొరికింది. మత్తయి సువార్తలోనే ఉంటుంది, ఎగ్జాక్ట్లీ స్టార్టింగ్లోనే ఉంటుంది అది. అభ్యంతరాలు రాకమానవు. అభ్యంతరములు ఎవరి వలన అభ్యంతరాలు కలుగుతాయో వాడికి శ్రమ అని కింద చెప్తూ పైన ఉంటుంది ఆ మాట. ఏమంటే, ఎవడైనా ఒకడు పరలోకానికి కానీ నిత్యరాజ్యానికి వెళ్తున్నప్పుడు అట్టి వాడిని మీరు అడ్డుపడితే, ఆటంక పెడితే, అలాంటి వాడంట మెడకి తిరగట్రాయి కట్టుకొని ఎగిరి నూతిలో, అదే నీటిలో దూకటం మేలంట. వాడి స్థితి అది అని చెప్తుంది బైబిల్. మత్తయి సువార్తలోనే ఉంటుంది అది. నేను ఎందుకు ఈ వర్డ్స్ చెప్తున్నానంటే, అభ్యంతరాలు వస్తాయి రాక మనము ఎవడి వల్ల అభ్యంతరాలు కలుగుతాయో వాడికి ఏం కలుగుతుందంట? శ్రమ. నీవు అభ్యంతరపరిస్తే ఎదుగుతున్న వాడిని, బలపడుతున్న వారిని నువ్వు ఆటంక పెడితే, వర్ధిల్లుతున్న వారిని నువ్వు అడ్డుపడి నిలబడితే, నీ వల్ల వారికి అభ్యంతరం కలిగింది కనుక నీకేమొస్తుంది? శ్రమ వస్తుంది. ఒకడు నిత్యరాజ్యానికి, పరలోక రాజ్యానికి వెళ్తున్నటువంటి ఈ మార్గంలో వాడికి నువ్వు ఆటంకం, నువ్వు అడ్డు, నీవు ఆటంకం, నువ్వు అడ్డు అయితే నువ్వంట తలకి తిరగట్రాయి కట్టుకొని నీటిలో దొరకడం బెటర్ దెన్. మంచి ఆలోచన, వచ్చే వారం చూపిస్తాను నేను. కనుక నా ప్రేమైనటువంటి వాళ్ళరా, ఆత్మీయతలు ఎదుగుతున్న వారిని, ఆత్మీయతలు బలపడుతున్న వారికి మనమేమవ్వకూడదు? అడ్డు కాకూడదు. భక్తిలో, ప్రార్థనలో, విశ్వాసములో బలపడుతున్న వారిని మనము ఎప్పుడు వాళ్ళని త్రోవ త్రప్పించకూడదు. తప్పుడు మార్గంలో వాళ్ళు వెళ్ళటానికి మనము కారణం అవ్వకూడదు. వాళ్ళ భక్తిలో బలహీనం అయిపోవడానికి మనము కారణం అవ్వకూడదు. వాళ్ళు భక్తిలో కృంగిపోవడానికి మనము కారణం అవ్వకుండా జాగ్రత్త పడదాం. మనము వాళ్ళు భక్తులు బలవంతులు కాకుండా, భక్తులు ఎదగకుండా, ప్రార్థనలు ఎదగనివ్వకుండా, వాళ్ళు బలహీనులు కాకుండా ఉండడానికి మనము ఎన్నటికీ కారణము కాకూడదు. అలా అయిన దినాన అదిగో అమ్మోనీయుల మీదకి ఏ ఉగ్రత వచ్చిందో, అమ్మోనీయుల మీదకి ఏ శిక్ష వచ్చి పడిందో, అమ్మోనీయులు ఏ ఉగ్రత పాలయ్యారో, ఇదిగో మన పరిస్థితి కూడా అదే. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అమ్మోనీయులు ఆశీర్వాదకములంలో నుంచి దైవ శిక్షలోనికి రావడానికి గల కారణం, పరలోకానికి ప్రయాణం చేస్తున్న ఇశ్రాయేలీలకు ఏమయ్యారు? అడ్డుపడి, ఆటంక పెట్టి, వారు దేవుని దృష్టికి పాపము, ఇశ్రాయేలు దేవుని దృష్టికి పాపం చేయడంలో వీళ్ళు కారకులుగా మారారు. మనష్షే ఇశ్రాయేల్ యూదులందరినీ త్రోవ తప్పించాడు. యెరోబాము ఇశ్రాయేలు అందరినీ త్రోవ తప్పించాడు. వాళ్ళు పాపములో పడిపోవడానికి, దేవుని విరోధులుగా మారడానికి వీళ్ళు కారణమయ్యారు. ఆ స్థితిలో నీవు నేను ఎన్నటికీ ఉండకూడదు. బ్రతకదాం. ఎలా బ్రతకాలా? నా వల్ల ఎవడికి ఆత్మీయతలో, నా వల్ల ఎవడికి ఆధ్యాత్మికంగా ఎదుగుతున్న వాడికి నేను ఆటంకం అవ్వకూడదు, నేను ఆటంకం అవ్వకూడదు, నేను అడ్డు అవ్వకూడదు. ఆత్మీయతలో ఎదుగుతున్నటువంటి ఎవడికైనా నేను అడ్డు అవ్వకూడదు, నేను ఆటంకం అవ్వకూడదు, నేను వాడిని తప్పు మార్గంలో నడిపించకూడదు, నా ఆలోచనతో వాడిని తప్పు త్రోవలోనికి తీసుకువెళ్ళకూడదు. నా వల్ల, నన్ను బట్టి ఆత్మీయతలో ఎదుగుతున్న వారే కానీ, దేవుని యొద్దకు వస్తున్న వారే కానీ, నా వలన నన్ను బట్టి ఎంత మాత్రమో చెడిపోకూడదు, ప్రక్కకి వెళ్ళిపోకూడదు, త్రోవ త్రప్పకూడదు. అలాగున మనము బ్రతకాలి. ప్రైజ్ ద లార్డ్. కనుక ఈ మాటలు హృదయంలో పెట్టుకొని జాగ్రత్తగా మన ఆత్మీయ జీవితాన్ని మనము కట్టుకుందాము గాక. కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేసుకుందాం.
వచ్చే వారం మిగతా విషయాలను, మిగతా కొన్ని మాటలను మీతో పంచుకుంటాను. చిన్న ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. దీని గురించి వచ్చేవారు మరి కొంత